గిరిజన ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి గిరిజనులకే 100% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన సంఘం ఉపాధ్యక్షుడు కొర్రా త్రినాథ్ ముంచంగి మండల గిరిజన సంఘం అధ్యక్షుడు ఎంఎం శ్రీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గిరిజన సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన మెగా డిఎస్సి నోటిఫికేషన్లో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, 100% గిరిజనులు జీవిస్తున్న ప్రాంతంలో 95% గిరిజనేతరులకే డిఎస్సిలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని అన్నారు. నా పేరు ఎంఎం శ్రీను, ఆదివాసీ గిరిజన సంఘం కుంచిముట్టు మండల అధ్యక్షుడిని. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో విడుదల చేసినటువంటి మెగా డిఎస్సిలో పోస్టింగ్కి సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిరుద్యోగులందరికీ దగా డిఎస్సిగా మారింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నప్పుడు మొత్తం 16,037 పోస్టులు పైనే ఉన్నప్పటికీ అల్లూరు జిల్లాలో గిరిజనులకు 6% మాత్రమే కేటాయించడం జరిగింది. దీంట్లో ఈ నెల 30 తారీఖు లోపల రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర గిరిజన మంత్రిత్వ శాఖ పునరాలోచన చేసి వెంటనే నిరుద్యోగులందరికీ ఐటీడీఏ మెగా డిఎస్సి, ఐటీడీఏ స్పెషల్ డిఎస్సి ప్రకటించి 100% ఆదివాసీ గిరిజనుల చేతనే పోస్టులు భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నెల 30 తేదీ లోపల ప్రక్షాళన చేసి స్థానిక నిరుద్యోగుల చేతే, గిరిజనుల చేతే పోస్టులు భర్తీ చేయకపోతే 26వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాలని కలుపుకొని నిరుద్యోగులందరినీ సమీకరించి ఐక్య కార్యాచరణ రూపొందించి భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి గిరిజన మంత్రి ఒక మొండి వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి ఈరోజు గిరిజన సంఘం, ఆదివాసీ గిరిజన సంఘంగా మేము ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మనం ఆదివాసీ గిరిజన ప్రాంతంలో జియో నెంబర్ 3 రద్దు చేసిన అనంతరం అనేక మంది గిరిజన యువకులందరూ కూడా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో వెళ్ళి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు కోచింగ్కి దారబోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నమస్కారం, నా పేరు కొర్రా త్రినాథ్, ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు గత వారం రోజుల క్రితం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెగా డిఎస్సి 16,000 చిల్లర పోస్టు ఈరోజు మెగా డిఎస్సి ప్రకటించడం జరిగింది. ఆ మెగా డిఎస్సిలో ఈరోజు ఆదివాసీ గిరిజనులకు ఈరోజు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పేసి సందర్భంగా గిరిజన సంఘం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇదే సందర్భంలో మన అల్లూరు జిల్లా పాడేరు కావచ్చు, రంపచోడవరం కావచ్చు, మొత్తం పోస్టులు చూసినట్లయితే 512 పోస్టులు చూపిస్తే ఇందులో కేవలం ఎస్టీ వాళ్ళకి సంబంధించింది. ఎస్టీ వాళ్ళు 95% మంది ఆదివాసీ గిరిజనులు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. కానీ ఈ ప్రాంతంలో కేవలం 6% మాత్రమే చూపిస్తూ మొత్తం పోస్టుల్లో 512 పోస్టుల్లో కేవలం 30 పోస్టులు మాత్రమే ఆదివాసులు కేటాయించడం అన్యాయం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే సందర్భంలో ఎవరైతే నాన్ ట్రైబ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 482 పోస్టులు కేటాయించడం అనేది ఆదివాసీ గిరిజనుల్ని, ఆదివాసీ ఒక నిరుద్యోగుల్ని కొంపలో ముంచడని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అరకు సభలో ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది, జియో నెంబర్ 3 ఆల్రెడీ రద్దు అయింది. ఇదే సందర్భంలో ఈ జియో నెంబర్ 3 స్థానంలో జియో నెంబర్ దీటుగా తీసుకొచ్చి ఈరోజు ఆదివాసులకు అన్యాయం చేయకుండా దీనికి మేము అందరికీ కూడా న్యాయం చేయడం జరుగుతుందని చెప్పేసి దానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మేము ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీనికి మేము బాధ్యత తీసుకొని ఆదివాసీ గిరిజనులకి అన్యాయం చేయకుండా జియో నెంబర్ 3 దీటుగానే ఈరోజు తీసుకొచ్చి అందరికీ కూడా 100% పోస్టులు భర్తీ చెప్పడం జరిగింది. కానీ ఎన్నికల్లో అధికారంలో వచ్చిన తర్వాత అది మొత్తంగా కూడా ఈరోజు ప్రభుత్వం తొంగల్లో తొక్కి ఈరోజు గిరిజన ప్రాంతంలో 100% ఉన్న గిరిజన ప్రాంతంలో కూడా ఈరోజు 94% గిరిజన నేతలు కేటాయించడం అనేది కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా ఆ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది.